వెల్కమ్ టు 69 టీవీ నేను మీ హనుమంతు బులెటిన్ లోని హెడ్లైన్ చూద్దాం। కాళేశ్వరం నోటీసులపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? పార్టీని కాపాడుకునేందుకు అధినేత కేసీఆర్ కు లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత। ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరికి ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్। నారా లోకేష్ ని జాకీలతో పైకి లేపేందుకు మహానాడు నిర్వహిస్తున్నారు। హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న వైసీపీ నేత జగ్గిరెడ్డి। హస్తకళ కలంకారీ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది। తిరుపతి జిల్లా మాధవమాల కలంకారీ కస్టర్లను సందర్శించిన కలెక్టర్ వెంకటేశ్వర్లు। ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకునేందుకు కేసీఆర్ కు లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత అన్నారు। మంచిర్యాల జిల్లాలో పర్యటించిన ఆమె తెలంగాణ జాగృతి నాయకులు ప్రశాంత్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాగారెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో చేశామని, యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించాలని తెలిపారు। పెద్ద ఆయన కేసీఆర్ దయ వల్లనే సింగరేణి వారసత్వ ఉద్యోగాలను యువతులకు ప్రాధాన్యత దక్కిందన్నారు। కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ఎందుకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పందించలేదని కవిత ప్రశ్నించారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 144 ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరికి ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హతలను బట్టే ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు। నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లు మంజూరు చేశామని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అర్హతలను బట్టి ఇండ్లు ఇస్తున్నందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు। मोहम्मद तारुजया सतीश नीरज सतीश వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకుంటలేదు, చర్చ జరుగుతూ ఉంది। ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్లలో వాళ్ళు కట్టినాయి, శాంక్షన్ ఇచ్చినాయి 1400, అలా కట్టినాయి 140। మేము ఏడాదికి హుస్నాబాద్ టౌన్ 200 తీసుకుంటున్నాం। మండలాల కట్టలే, ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది। గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 10 ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ప్రతి వార్డులో పండుగ లెక్క చేసుకొని కట్టుకునే కార్యక్రమానికి జరుగుతోంది। దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి। ఎవరైనా రాకపోతే మళ్ళీ చెప్తారు, కొత్త నాకు కొన్ని కాగితాలు వస్తూ ఉన్నాయి, వాటన్నిటిని పరిశీలిస్తాం। ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటిది ప్రాధాన్యత। అర్హత ఉన్న వాళ్ళు మీ దృష్టికి ఎవరి అధికారుల దృష్టికి వచ్చినా, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినా, మీకు కూడా ఎక్కడ అర్హత ఉంది రాలేదంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా।
కానీ ఎవరికి ఎవరు తీర్చబడేటువంటి ప్రయత్నం వద్దు. అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది. ఆ విధంగా ఇస్తామనే మాట మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరూ కూడా తప్పకుండా తొందరలో సొంత ఇంటి కళను ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడంటారు. అటువంటి ఇల్లును కట్టుకొని ఉత్తరాబాద్ నియోజకవర్గంలో మీ అందరి ఆశీర్వచనమే ప్రభుత్వం మీద ఇంకా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూస్తారు. అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. ఇవాళ బస్సు ఫ్రీ ఎక్కుతున్నారా ఎక్కులేరా? దాని మంత్రి నేను అందరూ తెలుసా ఎక్కలేరా? అమ్మగారింటికైనా, దవాఖానకైనా, ఏడికైనా, గుడికైనా, బడికైనా బస్సు ఫ్రీయే కదా. ఎంతో అంత ఉపయోగం. బస్ స్టాండ్ కూడా మంచిగా చేసినా లేదా? చేసి మార్పు కనబడుతుందా లేదా? మార్పు నారా లోకేష్ ని జాకీలతో పైకి లేపేందుకు కేవలం మహానాడు నిర్వహిస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగ్గిరెడ్డి విమర్శించారు. రావులపల్లెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని, హామీలు అమల్లో పక్కన పెట్టి లోకేష్ ను నాయకుని గుర్తింపు తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రావట్లేదు కాబట్టి మహానాడులో వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఒక క్లారిటీ ఇమ్మని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి రాష్ట్ర ప్రజానీకానికి మీరు ఏం చెప్పారు? మేము అలా కరెంటు బిల్లులు పెంచమని చెప్పినటువంటి మీరు ఇవాళ నడ్డి విరిగిపోయే విధంగా రాష్ట్ర ప్రజలకేమో కరెంటు బిల్లులు, ఇతర ఛార్జీలు పెంచేసి వారి నడ్డి విరిచి మీరు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ ఈ కమిషన్లతో మీ వ్యాపారాలు చక్కగా చేసుకుంటూ వాటి మీద వచ్చిన డబ్బులతో ఇవాళ జల్సాలు చేస్తున్నారు. మిమ్మల్ని జల్సాలు చేసుకోవడం మీ యొక్క తొంతంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మీకు తగిన విధంగా మరి బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారిని ఏమో బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. అలాగే రెండోదిగా మరి ఎవరైతే అసలు ఎన్టీఆర్ గారి కుటుంబీకులు మ్యాన్షన్ హౌస్ తాగి వారు కూడా పడుకున్నారు. మరి వారిని పక్కన పెట్టి లోకేష్ గారిని జాకీ చేసి లేపి ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ అని పేరు పెడుతూ ఉన్నారు. మేమంటున్నాం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, మరి కమిషన్ కలెక్టింగ్ ప్రెసిడెంట్ అని మేము అంటూ ఉన్నాం. కాబట్టి ఈ రకంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ dummy.comని మరి ఏదో చేయాలనే ప్రయత్నం నారా చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అలాగే ఆవు గట్టు మీద మేస్తే ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదు. అలాగే ఇవాళ లోకేష్ గారు చేస్తున్న అవినీతి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో మరి శాసనసభ్యులు అయి ఉండొచ్చు, అలాగే మంత్రులు కూడా తగిన విధంగానే చేస్తున్నారు. అక్కడ కడపలో చికెన్ షాపు మీద చికెన్కి కేజీకి కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి అక్కడ ఉంటే, ఇక్కడ మరి కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యేంద్రరావు గారు మరి చికెన్ షాపుకి కరెంటు మీటర్ ఇంచి కూడా 1,50,000 రూపాయలు వసూలు చేసుకునే విధంగా మరి ఈ యొక్క ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల యొక్క తీరుంది. మరి దీని మీద కూడా మీరు మహానాడులో డిస్కస్ చేయాలని కోరుతున్నాం. హస్తకళ, కలంకారీ కళాకారులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, హస్తకళ బొమ్మలను లేపాక్షి ద్వారా విక్రయించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మాధవ్ మాలనందు హస్తకళ కలంకారీ కస్టర్లను నందు ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హస్తకళల కేంద్రాన్ని సందర్శించడం, చెక్క బొమ్మల తయారీ, హస్తకళలను కలంకారీ వారు చేస్తున్న విధానాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. వారు చేస్తున్న విధాన నైపుణ్యాలను గురించి తెలుసుకోవడంలో వారికి కావాల్సిన సదుపాయాలను, వసతులపై చర్చించడం జరిగిందని తెలిపారు.
మహబూబాద్ జిల్లా పెద్ద ముప్పారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అధికారులు తడిసిన ధాన్యం కొనడం లేదని రైతులు ఆందోళన దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో తీసుకొచ్చి నెల రోజులు అవుతున్నా అకాల వర్షాలకు తడిసి మొలకెత్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. దగ్గర నెల అవుతుంది రైతులని కొంచెం గవర్నమెంట్ కొంచెం సూచి వాళ్ళని ప్రజలని చాలా మంది మొలకొచ్చి ఆగమవుతుంది. కొంచెం రైతులని ఒడ్డుకేయాలని కోరుకుంటాను. మేము అందరం కలిసి ఆడోళ్ళు మొగోళ్ళు అందరం కలిసి పెద్ద ఎందుకంటే అందరికీ ఇంకొక 10 రోజులు అయితే నారు పోసే టైం వచ్చింది. అందరినీ పనులు తీర్చే టైం కాబట్టి చేయాలని మేము అందరం కోరుకుంటాం. కుమారస్వామి పెదముప్పారం మంటపల్లి మండలం మహబూబాద్ జిల్లా. నా ఇప్పటికీ 183 బస్తాలు అయినాయి. అవి ఇంతవరకు పోలేదు. అది పోకముందుకు నేను 2 దుక్కుల నుంచి మార్చినాను. ఇప్పటికి ఒక 30 బస్తాల వరకు నష్టమైనాయి. మొత్తం మొలకలు వచ్చినాయి. తొందరగా ఇవి తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటికి 2 సార్లు మార్చినాం రాసిని. ఇప్పుడు పెట్టిన కడకన్నా లారీకి ఎత్తే అయిపోద్ది కదా. ఈ కింది అన్న ఎట్లా అట్ట మేము చేసుకుంటాం కదా. ఇప్పుడు సీసీ రోడ్డు మీద వేసినాం కదా కాంటా పెట్టించి. మళ్ళీ నైట్ వాన వస్తే ఆ బస్తాలన్నీ మళ్ళీ తిరిగేయాలంటే ఎవరి వల్ల అయితే చెప్పండి. ఎంత నష్టం. ఇప్పటికే 3 డబ్బాలు 5 డబ్బాల వడ్లు నష్టమైనాయి. చూడండి ఇవన్నీ ఈ రాశిలో ఇంకా అటు పట్టాలు కప్పినాం. మొలకల కింద ఎవరైనా చూస్తే నవ్వుతారని ఈ పరిస్థితి మాకు ఇట్లా అయింది. ఎవరైనా చూస్తే ఇజ్జత్ వైద్య నవ్వుతారని మేము పట్టాలు కప్పుకొని ఉన్నాం సార్. మరి అయ్యన్న లారీకి వేయండి ఇలా ఒక్క పూట అని బతలాడినా కానీ అసలు ఆయన కూడా ఇంటలేడు. అసలే మట్టి రోడ్డు మీద పోసిన వాళ్ళకి ఏం కావట్లేదు వడ్లు. ఇంత మొలకలు రాలే. ఈ రోడ్డు మీద పోసేట వరకు ఇట్లా మొలకలు వస్తాయి. కాసేపు అయ్యన్న తిరిగి ఎట్లా అట్ట చేసుకుంటా అన్నా కానీ ఆయన ఇంటలేడు. మరి ఎట్లా చెప్పండి ఈ పరిస్థితి. తీసుకుపోయి ఎక్కడన్నా మండలం కాడ పోసి తగ్గి పెట్టన్నా అంతేమా. ఆ పరిస్థితి చేస్తే అయిపోద్ది కదా ఊరికే. మరి పంట పండించుకొని ఏం లాభం ఈనకుంటా. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా, మట్టి రోడ్డు మీద ఉన్నాయి ఆలోచిస్తారా? మట్టి మీద ఉన్నాయి కాకపోతే పక్కల మట్టి కాలువలు పెట్టుకుంటే పోతాయి. సీసీ రోడ్డు మీద ఉన్నాయి ఖరాబ్ అవుతున్నాయి. వడ్లు రాసి మొత్తం ఇక ఇంత పరిస్థితి వచ్చింది. ఎన్నో పుట్టపత్రిలోని సత్యనారాయణ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్గా పేరుతో విదేశీయులను నమ్మించి మోసం చేశాడు. సత్య సాయిబాబా భక్తులైన విదేశీయులను టార్గెట్ చేసుకొని పావులు కదిపాడు. వివిధ దేశాలకు చెందిన పలువురు భక్తులతో సుమారు 70 కోట్లకు చెందిన ఆస్తులను కొల్లగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్కు చెందిన హార్విన్ ఫ్రాన్సిస్ ఈ నెల 22 తేదీన సత్యనారాయణకు భూములను కొనుగోలు చేస్తామని చెప్పడంతో 8 కోట్ల రూపాయలు తన అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేశానని, కొన్ని భూములను కొనుగోలు చేయకుండా తనను మోసం చేసినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నామని పుట్టపత్రి డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఇతను మనకు ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఉంది. నాకు ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే పుట్టపర్తికి చెందినటువంటి రత్నాకరం సత్యనారాయణ రాజు ఈ అబ్బాయి అతనికి పరిచయం ఏర్పడడం, దానికి సంబంధించి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవాలా ఈ తరహాలో అనేటువంటి యొక్క దీంతో అతని యొక్క వీక్నెస్ను గమనించి ఈ యొక్క రత్నాకరం రాజు అతని ఆధార్ కార్డు లేదు కాబట్టి దాంతో తను కూడా లాభ పొందొచ్చనే ఉద్దేశంతో మొదటగా నాకు డబ్బు ఇస్తే నేను ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేస్తాను, వాటికి సంబంధించి వాటిని నేను రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ నీకు రిజిస్టర్ చేస్తాను అని చెప్పడం. ఈ యొక్క అతను విదేశీయుడు తనకు డబ్బులు దాదాపుగా 8.3 కోట్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఆ తర్వాత ఈ యొక్క రత్నాకర రాజు కంటిన్యూషన్ ఈ యొక్క రిలేషన్షిప్లో తాను నమ్మకంతో ఇంకా ఒక 2.5 కోటి క్రికెట్ బెట్టింగ్ల కోసం, అదేవిధంగా 2 కోట్ల రూపాయలు షేర్స్లో పెట్టడం కూడా జరిగింది. అవి కూడా క్రికెట్ బెట్టింగ్లో ఎటువంటి లాభాలు రాలేదు. తర్వాత అదేవిధంగా రియల్ ఎస్టేట్ దీంట్లో కూడా తను పెట్టిన 2 కోట్లు కూడా లాస్ అయిపోయినాడు ఈ షేర్స్లో. ఈ తరహాలో తనను అడిగిన తర్వాత డబ్బు అడగడం కానీ ఈ యొక్క తర్వాత తను ఏదైతే ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్ తర్వాత ఆ ఆస్తుల్ని తను బదలాయించని అడిగితే అతను నేను చెయ్యను అనేటువంటిది ఇది కావడము, బెదిరించడం జరిగితే దాంతో
ఆయన వచ్చి కంప్లైంట్ 22 తారీఖు ఇవ్వడము, దీంట్లో 60/2025 చీటింగ్ కేసు కింద అర్బన్ పిఎస్లో కేసు కట్టడం జరిగింది. ఇందులో ఇంటరాగేషన్ చేయడం జరిగింది. ఇతను పూర్తి ఆస్తులు సంబంధించిన విషయంలో ఒప్పుకోడు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ యొక్క బ్యాంక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బ్యాంకులకు అన్నిటికీ. ఆ బ్యాంక్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్, అదేవిధంగా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మనకు ఇతను చేసినటువంటి రిజిస్టర్స్, ఫ్లాట్స్ అండ్ ఆస్తులు, ల్యాండ్స్ మొత్తం కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, హిందూపూర్, చెలికెర, ఇంకా తదితర గోరంట్ల ప్రాంతాల్లో ఉన్న అన్ని ఈ యొక్క అరవింద్ ఫ్రాన్సిస్ యొక్క డబ్బుతో తీసుకున్న ఆస్తులు ఈ తరహాలో మా ఇంట్రాగేషన్లో తేయడం జరిగింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ 2.3 కోట్లు, తాను క్రికెట్ బెట్టింగ్లకును తర్వాత షేర్స్లో తీసుకుని అది ఒక 4 కోట్లు, దాదాపు 12.5 కోటి రూపాయలు అతను తీసుకొని మోసం చేయనటువంటి కేసులో ఇతన్ని అరెస్ట్ చేసి ఇవాళ రిమాండ్ తరలిస్తున్నాం. ఓకే సార్. స్ట్రైట్ గానే చూడండి, మన కింద చూస్తే ఇది ఏం కాదు, అయినా పెట్టుకుంటే ఇట్లా పడదు కదా, ఇట్లా పెట్టుకుంటే మీకు వీడియో ఇది ఓకేనా? ఓకేనా? కాకినాడ జిల్లా సంకినేటిపల్లి మండల పరిధిలోని వంగవీటి రంగ విగ్రహ ఏర్పాటుకు నేపథ్యంలో 2 వర్గాల మధ్య చెలరేగిన వివాద శాంతియుతంగా పరిష్కరించిందని ఎమ్మెల్యే వర్మ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహ ఏర్పాటు వివాద నేపథ్యంలో 2 వర్గాలను కూర్చోబెట్టి చర్చించినట్లు చెప్పారు. శాంతియుత మార్గంలో సమస్య పరిష్కారం కావడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మాది అంతర్వేదికర గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కొత్తపేట సెంటర్లో మేమందరం నివసిస్తున్నామండి. మరి రాత్రి మేము 1:30 ఆ సమయంలో మన నాయకుడైనటువంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహం మేము ప్రతిష్ఠించామండి. అక్కడ తర్వాత 3 గంటల సమయంలో పోలీసు వారు వచ్చి మరి ఆ విగ్రహాన్ని తొలగించడం జరిగిందండి. మరి గతంలో అదే సెంటర్లో మరి ఎస్సీ సోదరులు మరి అంబేద్కర్ బొమ్మని ప్రతిష్ఠించినప్పుడు మేమందరం కూడా వారికి పూర్తి మద్దతునిచ్చామండి. మరి అదే కుడి పక్కనటువంటి స్థలంలో మా అన్నయ్య గారు నాగేశ్వరరావు గారి కొట్టుని మేము తొలగించి ఇప్పుడు అదే ప్లేస్లో మనందరికీ నాయకుడైనటువంటి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసినటువంటి ఒక వంగవీటి రంగమోహన్ గారికి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించడం జరిగిందండి. మరి దీన్ని మన రోజుల నియోజకవర్గంలో మనం సర్దుబాటు చేసుకోవాల్సింది పోయి స్టేట్ లెవెల్లోకి దీన్ని తీసుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని మేమందరం వినిపించుకుంటున్నామండి. మరి పోలీసు వారు కూడా దీన్ని ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నామండి. మా గ్రామ పెద్దలు అందరూ సహకారంతో మేము రాత్రి దీన్ని నిర్మించడం జరిగిందండి. అలాగే మరి పోలీసు వారు ఇంత దౌర్జన్యంగా దీన్ని తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అందరికీ తెలియజేస్తున్నామండి. మీ అందరి సహకారం మాకు ఉండాలని, పూర్తి మద్దతుని ఇవ్వాలని మేము కోరుకుంటూ, మరి అలాగే ఆ విగ్రహం ప్రతిష్ఠించే సమయంలో అందరూ సహకరించారు. మరి పోలీసు వారు దాన్ని తొలగించిన తర్వాత మేము తిరిగి ప్రతిష్ఠించినప్పుడు పోలీసు వారు దాన్ని ఒక రంగగారి విగ్రహం యొక్క చెయ్యిని ఇరగొట్టడం జరిగిందండి. మరి ఇది అంతవరకు కరెక్టు, దీనికి మద్దతు అందరూ తెలియజేయాలని, పోలీసు వారు ఈ విధంగా వ్యవహరించడం మాకు నచ్చలేదని, మాకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరూ ఆట పోటీలో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక తారక రామారావు స్టేడియం నందు ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహించిన మెగా చిత్తూరు ప్రీమియం లీగ్ క్రికెట్ T20 లీగ్
2025 విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆటల పోటీలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. కేసు ఏదైనా మొదట కొట్టడమే ఆ ఎస్ఐ స్టైలు. పన్పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ అత్యుత్సాహం వివాదాస్పదంగా మారింది. భార్య భర్తల కేసులో భార్య ముందే భర్తపై ఎస్ఐ గోపికృష్ణ చెయ్యి చేసుకున్నాడు. దీంతో భర్త నాగార్జున తీవ్ర మనస్తాపనకు పోలీస్ స్టేషన్లోనే పురుగుల మందు తాగాడు. నాగార్జున పరిస్థితి విషమంగా మారడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం బయటికి రాకుండా పోలీసులు ఆసుపత్రిలోనే చికిత్స చేయిస్తున్నారు. బాధితుడు నాగార్జున స్వస్థలం పన్పహాడ్ మండలంలోని దోసపహాడ్ స్టేషన్కు వచ్చిన వారిని అకారణంగా కొట్టుతున్న ఎస్ఐ పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాకు 2017లో మ్యారేజ్ అయింది. సంవత్సరం పాటు మేము మంచిగా ఉన్నాం. ఆ తర్వాత నువ్వు పొలం అమ్మకొస్తావా అమ్మకు రావా అని కొట్టడం జరిగింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోయాను. నన్ను యథావిధిగా టార్చర్ పెట్టడం జరిగింది. నా టార్చర్ ఎట్టుందంటే బయట వాళ్ళు కూడా వచ్చి ఆపడానికి వీలు లేనంతగా ఉంది నాది. సర్లే అని నేను నా పిల్లల్ని తీసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. మా అమ్మ వాళ్ళ ఇంటికా నుంచి 2-3 సార్లు పెద్ద మనుషుల్ని తీసుకొని పోయిండు. ఏం కొట్టను తిట్టునని తీసుకొని పోయిండు. నన్ను తీసుకొని పోయినాక కూడా అదే టార్చర్ ధర్మపురం పొలం అమ్మకు వచ్చి ఈడ కొనుక్కుందామని అదే టార్చర్ పెట్టిండు. నా బాధలు నేను ఎవరికి చెప్పుకోలేనంతగా ఉంది. బయట వాళ్ళు కూడా కొడుతుంటే కూడా అడ్డం రావడానికి ఎవరు రావట్లేదు. అదే 2 సార్లు 3 సార్లు అట్లనే కొట్టడం జరిగింది. ఓసారి పెద్ద మనుషుల సమీక్షలో సర్పంచ్ గారి కాడి ఇంటికి పోయినా ఆయన కూడా ఏంద్రా అట్లా కొట్టొద్దురా ఏదైనా ఉంటే చూసుకోరా అది అని చెప్పిండు. సర్లే అన్నా నేను కొట్టనులే తిట్టనులే అని తీసుకొని పోయినాక కూడా అదే టార్చర్ టార్చరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం నోటీసులపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? పార్టీని కాపాడుకునేందుకు అధినేత కేసీఆర్కు లేఖ రాశానని ఎమ్మెల్సీ కవిత. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరికి 1 పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్. నారా లోకేష్ ని జాకీలతో పైకి లేపేందుకు మహానాడు నిర్వహిస్తున్నారు. హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలన్న వైసీపీ నేత జగ్గిరెడ్డి.
హస్తకళ కలంకారీ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. తిరుపతి జిల్లా మాధవమాల కలంకారీ కస్టర్లను సందర్శించిన కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.